కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు. చేసే పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. ఫలితాలు కూడా కొంత కనిపిస్తాయి. మిత్రుల ద్వారా కొంత సహాయం పొందుతారు. ఈరోజు సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర నామావళి చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉన్నది. రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తూ ఉంటుంది. రుణ బాధలు తగ్గుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారాలు మీకు కొంత లభిస్తాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. సింహరాశి వారు ఈరోజు శనేశ్వరునికి తైలాభిషేకం చేయించి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఆలోచించి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. మీకు కొంతకాలం కలిసి వస్తూ ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు పొందుతారు. బంధువుల ద్వారా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువుల పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. మిత్రులతోని ఈరోజు మీరు గడపడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలు కొంత ముందుకు వెళ్తాయి. కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించి మీరు స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. లేదా లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి మనసులో 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించిన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.